హే గైస్ మా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అనమాట. మీకు వచ్చేసి ఆల్రెడీ పార్ట్ 1 చూసి ఉంటారనమాట. ఇంకా మన లారీ అయితే ఇచ్చారనమాట, మన సిండికేట్ నెంబర్ రోహన్ గడి ఇప్పుడైతే ఫోన్ చేస్తున్నాడు. ఎందుకు అనుకుందాం. హలో చెప్పరా రోహన్. అదే నేను లారీ ఇచ్చాను కదా, దాంతో ప్రస్తుతానికి అయితే పని లేదు. నీకు వచ్చేసి ఒక కార్ అయితే లొకేషన్ పెడుతున్నాను, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది. తొందరగా నువ్వు అది తెచ్చేస్తే నువ్వు సగం నేను సగం వాడైతే పంచుకుందాం, ఓకేనా? లారీతో అయితే ఏం పని లేదు ఇప్పటికైతే. ఓకే గైస్, మనోడైతే రోహన్ గడి చెప్పేసాడు అనమాట. ప్రస్తుతానికైతే ఈ మిషన్లో లారీ అయితే అక్కర్లేదంట, మనమే చేసుకోవాలి. ఇంకా లెస్టర్ మావయ్య కూడా వచ్చాడు అనమాట. లెస్టర్ మావయ్యతో వెళ్ళిపోదాం. లెస్టర్ మావయ్య ఇంకా ఎలా ఉంది అంతా ఫస్ట్ మిషన్ బాగుంది రో క్లీన్. ఇంకా వెళ్ళిపోదాం పోదాం. ఓకే గైస్, తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. మా చూస్తాను వెత్తకులు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పార్ట్ 1 చూడకపోతే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, వెళ్ళైతే వాచ్ చేయండి అనమాట. డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను మమ్మ. నేను వచ్చేసి అది వచ్చేసి దాని ఫౌండ్ మీ డిస్క్రిప్షన్లో ఒకవేళ లేకపోతే ఫౌండ్ చేసి దాన్ని ఇండియన్ తిడతాడు. ఇది స్మగ్లింగ్ సూపర్ కార్స్ అని ఉండిద్ది అనమాట. పార్ట్ 1 అని అయితే ఉండిద్ది అనమాట. నేనంత రిస్క్ వెళ్ళిన అక్కర్లేదులేండి, నేనైతే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, నో ప్రాబ్లం అనమాట. ఏం లేదు, మీరు డిస్క్రిప్షన్లో అయినా కామెంట్ బాక్స్లో అయినా ఒకసారి అయితే చెక్అవుట్ చేస్తే మీకు వచ్చేసి వీడియో లింక్ అయితే అవైలబిలిటీ ఉండేది మమ్మ, ఓకేనా? ఓకే చేసి ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే చాలా దూరం చూస్తున్నారు కదా, నేనైతే ఎంతసేపు నేను జర్నీ చేస్తున్నాను. లెస్టర్ ఇంకా మామూలు కూడా కదా అంతా. ఇంకా తెలిసిందే నా మిషన్స్ పర్ఫెక్ట్గా చేస్తాయి, ఏదైనా అసలు తేడా రాదనమాట నా మిషన్స్లో. అందుకనే నన్ను నమ్మి అందరు ఇస్తారు గైస్. ఇంకా మిషన్స్ వచ్చి అది చేసుకుంటే వెళ్ళిపోవడం అనమాట. మనం వచ్చేసి ఒక గేస్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. చిన్న ఎయిర్పోర్ట్ గేసి ఇది వచ్చేసి పెద్ద పెద్ద హైవే అయితే లేదు. ఇక్కడ వచ్చేసి బాగా పెట్టాడంట సెక్యూరిటీని. వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడంటే ఎక్కడో పాకిస్తాన్ నుంచి అక్కడి నుంచి వస్తున్నాడంట. వాడు సూపర్ కార్ అయితే తీసుకొని వస్తున్నాడు. ఓకే గేస్ చలో ఫస్ట్ వచ్చేసి గన్ అయితే పట్టుకుందాం. AK-47 అయితే పట్టుకున్నాం అనమాట. గైస్ ఇక్కడ గైస్ లాఠీ కనిపించింది. బాబా గైస్ బాబ్బా ఏమన్నా పోలీసులు గైస్ రెడ్ కార్ కనపడుతుంది కదా, చూసారు మీరు వచ్చేసి ఏదో ఒక మూవీలో చూసే ఉంటారనమాట. అది మూవీ పేరు అయితే నాకైతే గుర్తు రావట్లేదు మమ్మ. ఆ మూవీలో కార్ అనమాట, ఆ మూవీ కార్ అనమాట. అది వచ్చేసి ఓకే గేస్ మొత్తానికి రాకెట్ లాంచర్తో మొత్తాన్ని అయితే పేల్చి పాడు దుబ్బేసాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఇది వచ్చేసి తీద్దాం అనమాట. గుడ్ గైస్, 2 బుల్లెట్లతో అయిపోతాడు అనమాట. ఇది వచ్చేసి లాంగ్ రేంజ్ వెపన్ కాబట్టి ఇంకా తొందరగా అయితే అయిపోద్ది. లోపల కూడా ఉన్నారు గేస్, వీళ్ళతో గన్ అవసరం లేదు గేస్. పోలీసు అయితే గన్ అయితే కావాలి, వీళ్ళకి లాఠీ ఉంచి సరిపోద్ది అనమాట. లాఠీతో వేసేసేయడం కొట్టు గైస్. ఈ కారు మీకు గుర్తే ఉండొచ్చు అనమాట, మీరు చాలా సినిమాల్లో చూసుంటారు. ఇది ఏ మూవీ గుర్తు రావట్లేదు మా లిటరల్ నేను చెప్తున్నాను కదా గైస్. కొట్టు నా కొట్టు వద్దులేండి గైస్, ఊహి మాటలు వస్తున్నాయి. చేతితో అయితే ఇచ్చేద్దాం అనమాట, రఫాడిద్దాం అనమాట చేతులతో. కథలు ఒక్కొక్కడ కొట్టు ఈనాగుడు కొట్టు బండ నా కొడుకు గైస్. వచ్చేసి చూస్తున్నారు కదా అట్లా ఉన్నాడు గైస్. ఓకే కొట్టు అయిపోయాడు. మొత్తాన్ని బాగా తింటారేమో బలిసి, అస్సలు ఇన్ని దెబ్బలు కొడుతున్నా కూడా పట్టలేదు. లక్ష్మణ ఇంకెక్కి గిలిబా అందరిని కొట్టేసి ఇంకా పోలీసులు స్టార్ పడితే మనం మిఠాయిగళ్ళు అయిపోతాం అనమాట. లెస్టర్ మామయ్య కూడా ఎక్కించాడు అనమాట. తొందరగా వెళ్ళిపోదాం, జల్దీ వెళ్ళిపోదాం. లెస్టర్ మామయ్య ఎలా ఉంది కారు? మంది కాదు గారా, బాగానే ఉంది, పర్లేదు బాగానే ఉంది. వాడికి ఇచ్చేసేదే కదా. అవునమ్మా, ఇంక మనం ఏం చేద్దాం, మన డబ్బులు కావాలంతే. వాళ్ళకి కార్లు కావాలి, మనకు డబ్బులు కావాలన్నమాట. వాళ్ళు వచ్చేసి కార్లు తీసుకొని అమ్ముకుంటారు, మనకు వచ్చేసి డబ్బులు ఇస్తారనమాట. అదే ఇంకా గేస్ మొత్తాన్ని అయితే గుద్దేస్తున్నాం అనమాట. మనకున్న ఇది మళ్ళీ పోలీసులు కనపడితే ఇంకా అయిపోయింది, మిఠాయి అయిపోతాం అనమాట. మనం మిఠాయి కొట్లో మిఠాయి అయిపోతాం. గేస్ తొందరగా అయితే వెళ్ళిపోదాం. రే ఎందుకురా ఆటోగా నీకు అంత సెగ అయినా కూడా నేను రాంగ్ రూట్లో వస్తున్నామమ్మ. ఇది రైట్ రూట్ కాదు, రాంగ్ రూట్ అనమాట. ఇది వచ్చేసి తొందరగా అయితే వెళ్ళిపోయి ఇంకా వాడికైతే ఇచ్చేసి మన డబ్బులు మనం తీసుకొని గమ్మున వచ్చేద్దాం ఇంటికి, ఓకేనా గైస్? చలో మా ఇంకా లేట్ చేయకుండా తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇది వచ్చేసి రైట్ రూట్ అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసాం. వీడు పాత బంగ్లా దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. వీడు సిండికేట్ మెంబర్ కాబట్టి వీడు వచ్చేసి చాలా దూరంలో అయితే ఉంటున్నాడు అనమాట. సిటీకి చాలా దూరంలో ఉంటున్నాడు. దొంగనా కొడుకు గేసి వీడైతే ఓకే చేసి మాట్లాడదాం. వీడు ముందు మాట్లాడితే మళ్ళీ డబ్బులు ఇవ్వడా రే ఇంకా తెచ్చేసా కదా, ఇంకా డబ్బులు వేసే నాకు. వేస్తారా కారు మొత్తం చెక్ చేసుకుని? ఇంకా ఎలా ఇచ్చేస్తా డబ్బులు? చెక్ చేసుకోవాలి కదా. సరే చెక్ చేసుకోరా రే, నీకు సెగ ఎందుకురా, అంత సెగ ఎందుకు? ఓకే గైస్, ఇంకా కారు చెక్ చేసుకున్నాడు అనమాట మంచిగా. డబ్బులు వేసే, కారు మంచిగానే ఉందిగా. మంచిగానే ఉంది, నీకు ఫోన్పే చేస్తున్నావు చూడు. ఒక 10 crores నీకు ఫోన్పే చేస్తున్నావు. నువ్వు వచ్చి చేయించాలని పని లేదు, ఇంక వెళ్ళిపో. నేను చెప్పినప్పుడు మళ్ళీ రా.
ఈసారి లారీతో పని ఉండిద్ది మామ, ఓకేనా. ఓకే ఎస్, ఇంకా లారీతో అయితే నెక్స్ట్ టైం అయితే పని అయితే ఉండిద్ది అనమాట. ఇప్పుడైతే ఏం పని లేదు లారీతో, మొత్తం అయితే కార్తో అయితే అయిపోయింది అనమాట. చూసారు కదా గేస్, అక్కడ గన్మెన్స్ ఇంకా ఈ రోజులు పారిపోవాలి ఒక 10 రోజులు, ఎందుకంటే నన్ను కుక్కను కొట్టినట్టు కొడతారనమాట ఇంకా రోడ్డు మీద తెచ్చి. అందుకనే జస్ట్ ఫర్ ఫన్ గైస్, ఎవరైతే సీరియస్ తీసుకోకండి. ఈ వీడియో అయితే నుంచి ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ ఇప్పుడు మీరు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ అయితే పెట్టేసుకోండి. ఈ వీడియోని ఎవరిని ఉద్దేశించి కాదు మమ్మ, జస్ట్ ఫర్ ఫన్ అనమాట, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ పర్పస్. బై గైస్, లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గైస్.